ఏండి దుష్టుల ఆలోచన చొప్పున నడసమని ఉంటే నీ బ్రతుకు ఏమవుతుందో తెలుసా? గాలి చెదరగొట్టు పొట్టు వలనే నీ బతుకల్లా ఎగిరిపోద్ది. నీ బతుకల్లా గాలి చెదరగొట్టు పొట్టు వలనే ఎగిరిపోద్ది. గాలి ఏం చేద్ది? పొట్టుని చెదరగొట్టేద్ది. దేవుడు నామాన్ని సుస్థిరం కలిగిన గాక. ప్రేమైన వాళ్ళ తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడు అవుతాడు. చూడండి, అపహాసకుడు ఆ గద్దింపు నాకు లోబడాడు అంటండి. 8వ వచనం చూడండి. 8వ వచనం, ఒక ప్రాణము నాకు వాడు ఐశ్వర్య ఆడుకున్న ఆస్తే ప్రమాదం అంటండి. ఆడి ప్రాణానికి ఆడి ఐశ్వర్యమే ప్రమాదం. చూడండి, దరిద్రుడంట నువ్వెన్ని గద్దింపులు చేసినా భయపడడు అంటండి. ఏమన్నాడు చూడండి వాక్యలో, అక్కడ ఏమన్నాడు? దరిద్రుడు బెదిరింపు మాటలు వినడంటండి. నువ్వు ఎంత బెదిరిస్తే అంటే ఆడి ధైర్యం అది. ఆడు రాజస్థానంలో ఉన్నాడు తెలుసా మీకు? దరిద్రుడిని సులభంగా చూస్తే ఎడుక్కోవడానికి వచ్చేవాడిని ఎడుక్కున్నవాడిని ఏం చేస్తాం మనం? లేకపోయ్యా వాసన కొడతాను అంటావు. నువ్వు అంతకన్నా కొంప కొడుతున్నావు. ఆడు ఒరిజినల్తో ఆడు ఒంటి బాడుతూ ఉన్నాడు. నువ్వు కెమికల్ అయ్యి రాసుకొని ఎందుకన్నాడు ప్రసంగి గ్రంథం, సుగ తైలమ కన్నా మంచి పేరు మేలు, ఒక జన్మ దినమ కన్నా మరణం దినమే మేలు అన్నాడు దేవుడు అండి. మనం ఏ రీతిగా నేర్చున్నామో దరిద్రుడు గద్దింపున ఎవడైనా ఆడు రాజు అవని ప్రధానమంత్రి అవని ఉన్నాడు. ఎందుకంటే ఇది బతికినంత కాలం బతికేస్తాడండి. ఆ మెతికిలేరుకు బతికేస్తాడండి. ఏ బాధ ఉండదు. నువ్వు ఉన్నావు, ఒప్పులు చేస్తావు, దేవుడి మీద నిందలేస్తావు, ఇంట్లో గొడవడతావు, దేవుడు లేడు గీవుడు లేడు అంటావు. నువ్వు గొడవలెట్టుకొని నువ్వు ఇష్టాచారంగా రోడ్లను తిరిగి నువ్వు ప్యాకెట్లాడి నువ్వు ఇష్టాచారంగా ఎప్సారానికి బానిస అయిపోయి దొంగతనానికి బానిస అయిపోయి అన్నీ దేవుడి మీద వేసి ఊరుకుంటాడు దేవుడు ఏమన్నా? ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఉగ్రతకి నువ్వు రొమ్ము కొట్టుకొని ఉగ్రతలో నువ్వు దొరిలే వస్తుంది. ఒక క్రైస్తవుడిగా బ్రతికడానికి కారణమైతే అండి, మూల కారణం ఆయన రాకడ. నోవహు దినములలో ఎలాగ జలప్రాతం వచ్చిందో అలాగా ఏంటండి ఎలాగా ఏమవుతుందంటే ఆ రకంగా ఎలాగైతే రొమ్ము బాదుకొని అయ్యా తెలుపు తీయండి నోవహు ఓడను తీయమని అడిగారో, లోకములో దుష్టుడు ఆలోచన చెప్పున నడిచి లోకం కోరికలతో బ్రతికిన వారు ఏం చేస్తారు తెలుసా? ఆ దినాన ఆ ఉగ్గంతంలోను ఆ తుఫాన్లోను ఆ ఉగ్రతలోను కొట్టుకెళ్ళిపోతారండి. కానీ దేవుణ్ణి నమ్ముకొని క్రీస్తును నమ్ముకునే బిడ్డలో క్రైస్తువులాగా నిజమైన క్రైస్తువులా జీవించేవారు ఎలా ఉంటారు తెలుసా అండి? ఎలా ఉంటారు తెలుసా? ఎత్తపడిపోతారండి తుఫాన్లా గుర్తుండగా. మనకి ఎవరు పంపుతాడు ఆయన? ఆయనే మన కన్న తండ్రిగా ఉండి, ఆయనే మన ప్రాణ స్నేహితులుగా ఉండి భుజము తట్టి మన ఆనంద భాషలు తుడతాడండి. దేనికోసం బ్రతుకుతున్నామండి? మనం దేనికోసం జీవిస్తున్నామండి? దరిద్రుడుని బాధ పెట్టించడానిక? లోకంలో ఉన్నవాడు పక్కవాడిని ప్రేమించకుండా ఉండడానిక? నీ కోసం నువ్వు ఉన్నాయి పక్కవాడు చెప్తారు, నువ్వు మంచిదానివా, నువ్వు చెడ్డదానివా, నువ్వు మంచోడువా, నువ్వు చెడ్డవాడు అని చెప్తారు. మనం అనుకుంటాం వాళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళు అనుకుంటాం. ఏమంటారంట? నువ్వు అంటావు నేను మంచోడిని అంటావు. నువ్వు మంచోడు అయితే సరిపోదు, నీ బట్టల్లో తెల్లటి వస్త్రం ఉంటే సరిపోదు, నీ హృదయం గడ నీతి గల వస్త్రం ధరించి ఉండాలి. నీ హృదయం మాంసం గుండు తొడిగి ఉండాలి. రాతిగుండులాగా ప్రవర్తించకూడదండి. ఒక క్రైస్తవుడు రాతిగుండుగా ప్రవర్తిస్తే ఉగ్రత వచ్చినట్టునే ఆ ఉగ్రతలో కొట్టుకెళ్ళిపోతాడండి. రాతిగుండు కొంటే అదే మాంసం గుండుగా తొడగబడి ఆయన దేవుడిని తండ్రి నువ్వు నా యొద్దకు రా, నాలో ఉండు, భోజనం చెయ్యని అనేటప్పుడు ఆయన ఖచ్చితంగా వస్తాడండి. ఆయన తెలుపు కొడుతున్నాడు. ఆయన నా కుమారుడా తెలిపితి అని అంటున్నాడు. నా కుమారుడా తెలిపితి అంటున్నాడు. నీ హృదయమైన తెలిపికి లోపడే గుండం ఉంది, దాన్ని నువ్వు తీస్తే దేవుడు ఎంటర్ అవుతాడు, నీతో కలిసి భోంచేస్తాడు. నీ బ్రతుకు ఒకసారి ఊగించుకో. దరిద్రమైన నీచమైన బ్రతుకు, రోతల దగ్గర పొడుగున జీవితము, అందుకే పనికిరాని బ్రతుకు. ఈ బ్రతుకులో నువ్వు బాగా గొప్పది అనుకుంటావండి. ప్రపంచంలో చూడండి క్రైస్తవులైన వారు ఎలా ఉన్నారో. బైబిల్ పట్టుకున్నాడు వల్ల క్రైస్తవుడు అయిపోడండి. బోధించడం వల్ల దేవుని ఆప్తుందో బోధించడండి. ఎందుకన్నాడు దేవుడు ఆప్తుందా
దెయ్యం ఆపుతుందా తెలుసుకోయండి అని చెప్తున్నాడు. ఎవరికి? విశ్వాసులకి చెప్తున్నాడు దేవుడు. విశ్వాసులకి ఎందుకు చెప్తున్నాడు? కళ్ళు తెరవండి అంటున్నాడు. మీరు కళ్ళు తెరివి నా ఆత్మ కలిగి పరిశుద్ధాత్మ పేరుతో ఒకసారి చూడండి. ఆ నిజమైన సేవకుడా, దేవుడు ఆత్మ ఉందా, దెయ్యం ఆత్మ ఉందా, దురాత్మ ఉందా అని గ్రహించండి అంటున్నాడండి. మనం అలా గ్రహిస్తున్నామండి, మనం అలా గ్రహిస్తున్నామండి. చూడండి ఏమంటున్నాడు, ఒక్కడు ప్రాణానికి వాడుకున్న ఐశ్వర్యమే. తర్వాత ఏమన్నాడు, దరిద్రుడు. తర్వాత కిందది, నీతిమంతులు వెలుగు తేజరెళ్ళనంట. ఆడు వెలుగు వెళ్తుంటే చీకటి వెలుగును గ్రహించలాగా ఉంటుందంటండి. చీకటి అంట నడుస్తుంటేలాగా వెలుగు గ్రహించలేదంటండి. వెలుగుని గ్రహించలేరు, ఎందుకంటే వాళ్ళు చీకట్లో బ్రతికారు. వెలుగంటే వాళ్ళకి తెలియదు. తెలియలేని స్వభావన, తెలియలేని మూర్ఖత్వ స్వభావన బ్రతుకుతున్నారు ప్రేమైన వారులరా. నీతిమంతులు వెలుగులో నడుస్తారు, వెలుగు తేజరెళ్ళనంటండి. అది మహా ఎలుగు, అది దేవుని ఎలుగు. దేవుని నామాన్ని చూస్తున్నాము కలిగిన గాక, దేవుని నామాన్ని చూస్తున్నాము కలిగిన గాక. చూడండి దాంట్లో ఏమంటున్నాడు, భక్తిహీనులు దీపము ఆరిపోవును. ఏమన్నాడండి, భక్తిహీనుడు దీపము గర్వం వలన జాగడం పుట్టినట్ట. గర్వం వలన ఏమంట, గర్వంగా ఉంటున్నావు నువ్వు. పక్కవాడిని ఎలా దేశించాలని చూస్తున్నావా? నీకు జగడమే గొడవే. నీ బ్రతుకులో క్రైస్తవుడు అనిపించగావు, కానీ నువ్వు ఓ పని చేస్తావండి, వినాలండి. నువ్వేం చేస్తావు తెలుసా? దేవుడు అవమాన పాలు చేస్తావు. నీకు దేవుడు ఊపిరిచ్చిన వలన అవమాన పాలు చేస్తావు. ఏమన్నాడు, గర్వం వలన. ఏమన్నాడు, సో నీతిమంతునికి ఏమండి, భక్తిహీనుడు దీపము ఆరిపోవును, గర్వం వలన జగడమే పుట్టునంటాను. ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. ఏమంటే చెప్పిన మాట గ్రహించకపోతే, అమ్మ వింటున్నారా, చెప్పిన మాట వినపోతే, వింటే ఏమవుతుందంట, వింటే అది ఏం చెప్తున్నారో అది గ్రహిస్తున్నంట జ్ఞానం వస్తుందంట. వాక్యం వినేస్తాం, చక్కి వెళ్ళిపోతాం. చాలామంది పిల్లలు అది ఏం చేస్తారు, కబోర్డ్లను ఇలాగా గురి చూస్తారు. బైబిల్ పెట్టుకొని గురి చూసి సరిగ్గా వేసాను అంతే. నిన్ను అలాగ ఆడేస్తాడు దేవుడు. ఎక్కడ? నరకంలో. నీకు గురి తప్పదు. నిత్యలోకం, పర్మనెంట్ జీవితం, నీకు నరకం తప్పదు. బైబిల్ అంటే ఆసమాస అనుకుంటానండి. అది మహాజీవగంధం, అది పరలోకం నుంచి దిగబడినది. దేవునామాన్ని చూస్తున్నాం కలిగిన గాక. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆ దూత చేతిలో ఒక పుస్తకం ఉన్నది, అది ఇప్పబడి ఉన్న గ్రంథము. అంటే దాంట్లో ఇప్పబడి ఉన్న దాంట్లో ప్రతి ఒక్కడు అనుసరించి బ్రతకాలి, జ్ఞానం కలగాలి. ఏమన్నాడు, గర్వం వలన జగడము పుట్టిన, అంటే గొడవ, అంచమాల గొడవ వస్తుంది నీకు. నీ మనసులో ఎప్పుడు ప్రశాంత జీవితం ఉండదు. పేరుకి మాత్రం బైబిల్ పట్టుకుంటావు, పేరుకి మాత్రం క్రైస్తవుడు నేను అని చెప్తావు, పేరుకి మాత్రం చెప్తావు, పేరుకి మాత్రం నీ బట్టలు చూస్తే చాలా జాగ్రత్తగా దేవదూతలు వేసినట్టుగా ఉంటాయి. అంత మాత్రం నువ్వు భక్తిపరుడువా? 100 మందిరాలు కట్టించి పెద్ద పెద్ద కోనికిస్తే నువ్వు భక్తిపరుడు అయిపోతావా? భోజనాలు చాలామంది ఏమంటారు, చర్చిలో మా పిల్లలు చాలా సేవ చేసేస్తారండి, ఆకులు ఎత్తేస్తారండి. ఎవడెత్తున్నాడు నిన్ను? దేవుడు వాక్యం లేకపోతే, క్రీస్తు చెప్పిన ఆయన ఎంత శ్రమ అయితే పడ్డాడో, ఎంత ఓర్పు అయితే ఉన్నాడో, ఆ ఓర్పు లేకపోతే నువ్వు దేవుని బిడ్డవే కాదు. తెలుసండి, దేవుని నామాన్ని చూస్తున్నాం కలిగిన గాక. నువ్వు ఆయన మాట వినకపోతే దేవుని బిడ్డవే కాదు. దేవుని బిడ్డ అవ్వాలంటే క్రీస్తులాగా నడవాలి, ఆయనలాగా ఓర్పు పడాలి, ఓర్పుగా ఉండాలి. చంపేస్తానన్ను వాడే కాలు కడిగాడండి. నీవేం కడుగుతావు? నువ్వెవరిని కడుగుతావు? నువ్వెవరినన్ను కాలు కడగలవా? చంపేస్తానన్ను వాడు కాలు కడిగాడండి. ఆయన ఇసుకరయ్యతో వీడు ఇప్పటికైనా మారుతాడమని కూర్చోబెట్టి కాలు కడిగాడండి. కూర్చున్నాడండి, ఆ తల దించాడండి దేవుడు. నువ్వు తల దించవు. ఎందుకు తల దించాడు తెలుసా? నీ శత్రువు కూడా నువ్వు తల దించి నీది తప్పైనా ఆడిది తప్పైనా నువ్వే క్షమించమని అడగాలి.
అలాగే అడిగేటప్పుడే నిజమైన క్రైస్తవుడిగా నువ్వు జీవించగలవు, నడగలవు. దేవుడు ఆ మనసు స్థిరం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, ఒకటి గ్రహించండి, గర్వం వలన జగడము పుడుతుందంట. గర్వం వలన గొడవలు వస్తాయి. నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావు, నువ్వు తెల్లటి వస్త్రం వేసుకొని చర్చి నుంచి వస్తావు, ఎవడనంటే వీళ్ళు బుద్ధిహీనులు అనగాడదు, బుద్ధిహీనుడు అయిపోతావు నువ్వు. వీళ్ళు ఎందుకు తెలియదు అనగాడదు. ఒక సొంత అందముని ఒరే ఇర్దుడా ఎందుకు పనికిరాని వాడు అంటే నరకానికి పాలు పంపులు అవుతావంట. ఎవరు? సొంత అందముని ఎట్టుకొని ఒరే ఇర్దుడా నువ్వు ఎందుకు పనికి రానివాడు అంటే సోలండి, నరకానికి పాలు పంపులు అయిపోతారంట. చూడండి ఎంత దారుణం అండి. ఏమన్నాడు, ఎవడైనా నువ్వు దేవుని ప్రేమించానని చెప్పి తన సహోదరుని దేశించిన ఎడల ఆడు ఏమవుతాడంట? అబద్ధికుడు. కనబడలేని దేవుణ్ణి ప్రేమించానని చెప్తున్నాడు, కనిపించే సహోదరుని దేశిస్తాడు. ఇలాంటి వారిని దేవుడు అస్సలు ఆదరించడు, సహకరించడండి. మనం అనుకుంటాం చాలామంది ఒక తమ్ముడు అన్నాడు, దేవుడు దబ్బున్నోళ్ళే ఆదరిస్తాడనియా, దేవుడు దబ్బున్నోళ్ళే ఆదరిస్తాడనియా అని చెప్తున్నాడు. దేవుడు నా మనసు స్థిరం కలిగిన గాక. అంటే దేవుడు దబ్బున్నోళ్ళు ఆదరిస్తాడా? ఏమన్నాడు తెలుసా? దబ్బున్నోళ్ళని, ధనవంతులారా మీ ధనం చెడిపోయిందిరా, ఏడవండి. బుద్ధిహీనులారా మీ ధనం చెడిపోయింది, మీ ధనం మీద పడుతుంది తుప్పు, మీకోసం శాసనం చెప్తుంది నా దగ్గర. తుప్పుని ఏంటి ఎంత లోకంలో ఎంత గొప్పగా పెట్టాడు చూడండి. ధనం మీద ఉన్న, బంగారం మీద ఉన్న తుప్పు శాసనం చెప్తాడంట. ఎవరి కోసం? ధనవంతుడి కోసం. అందుకే దావీదు పుత్రుడు అంటాడు, ప్రభువా నాకే సరిపోయిందే నాకు